హలో గాయస్, మై నేమ్ ఇస్ షాను ఎస్కే ఎస్ఏపి ఫైకో అండ్ S4 హనా ఫైనాన్స్ ట్రైనర్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మాడ్యూల్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ మాడ్యూల్ పేరు ఏంటంటే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్. సో ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనమాట. సో ఎస్ఏపిలో మనకి చూసుకున్నట్లయితే చాలా రకాలైన ఫంక్షనల్ మాడ్యూల్స్ అలాగే టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మనం ఫంక్షనల్ మాడ్యూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎఫ్ఐ ఒక మాడ్యూల్, ఎంఎం ఒక మాడ్యూల్, ఎస్డి ఒక మాడ్యూల్, పిపి ఒక మాడ్యూల్, పిఎస్ ఒక మాడ్యూల్, ఇలా మనకి డిఫరెంట్ రకాలైన మాడ్యూల్స్ మనకు కనపడుతున్నాయి. సో ఇవన్నిటిని మనం ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటాం. జనరల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఆర్గనైజేషన్లోనూ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఐ డిపార్ట్మెంట్ ఉంటుంది, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లాంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వాలిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక ఆర్గనైజేషన్లో లేదా కంపెనీలో మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని మనం చూస్తున్నాం. ఆ ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక మాడ్యూల్ ఉంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఏపిలో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మాడ్యూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఫైనాన్స్ గురించి మాట్లాడితే ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ ఉంది, మెటీరియల్ గురించి మాట్లాడితే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఉంది, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే ఎస్డి మాడ్యూల్ ఉంది, ప్లాంట్ గురించి మాట్లాడితే ప్లాంట్ మెయింటెనెన్స్ అని, ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ప్రాజెక్ట్ సిస్టమ్ అని, ఇలా ప్రతి మాడ్యూల్ మనకి కనబడుతున్నాయి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంపెనీలో ఎనీథింగ్. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్. సో అంటే ఎంఎం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎంఎం అనేది చాలా క్రూషియల్ మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి ఎంతైతే డిమాండ్ ఉందో ఎట్ ది సేమ్ టైం ఎంఎం మాడ్యూల్ కూడా మార్కెట్లో అంతే డిమాండ్ ఉంది. సో ఈ మాడ్యూల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్. బట్ సో జనరల్గా చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో చాలా టాపిక్స్, చాలా ఓషియన్, ఇట్స్ ఎ బిగ్ ఓషియన్. సో దానితో కంపారిజన్ చేసుకుంటే ఎస్ఏపి ఎంఎం అనేది దానికంటే చిన్న మాడ్యూలే. సో ఎవరైతే ఎఫ్ఐ నేర్చుకున్నారో వాళ్ళు ఈజీగా ఎంఎం నేర్చుకోగలుగుతారు. ఎవరైతే మెటీరియల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ వీడియోస్ అనేది కంప్లీట్గా మన తెలుగు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియోస్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియోస్ని ఇంగ్లీష్లో కూడా నేను కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. సో ఎంఎం అంటే జనరల్గా ఫుల్ ఫామ్ ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్. సో మనకి జనరల్గా చూస్తుంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే మెటీరియల్ అంటే ఏంటి? సో మెటీరియల్ అంటే ఏంటి? జనరల్గా మెటీరియల్ అంటే రా మెటీరియల్ ఈజ్ ఏ మెటీరియల్. అలాగే మనకి అసెంబ్లీ, అలాగే మనకి ఇంకా అసోసిరీస్ ఉంటాయి, ఇవి కూడా స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మెటీరియల్సే. మరి మెటీరియల్స్ కంపెనీ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తుంది అంటే వెండార్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తుంది. సో ప్రతి వెండార్ అంటే వెండార్స్ మళ్ళీ అందులో కొంతమంది స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేయొచ్చు, కొంతమంది వేరే కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే కంపెనీకి డిఫరెంట్ వెండార్స్ ఉంటారు. వెండార్స్ అంటే సప్లయర్ అనమాట. అంటే ఎవరైతే మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారో, ఎవరైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని మనం వెండార్ కింద కన్సిడర్ చేసుకుంటాం. జనరల్గా మనకి ఎస్ఏపిలో ఒక కాంపోనెంట్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ బిగ్ కాంపోనెంట్ అనమాట. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. సో ఈ ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్, అలాగే ఎఫ్ఐ మాడ్యూల్, సిఓ మాడ్యూల్, అలాగే ఎంఎం మాడ్యూల్ అంటారు దీన్ని. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏంటంటే మనకి ఈజీగా ఆర్గనైజేషన్స్కి మెటీరియల్ మేనేజ్మెంట్ని, అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని, అలాగే వేర్ హౌస్ మేనేజ్మెంట్ని ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ద్వారా. సో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా కోర్ ఫంక్షన్ అనమాట, చాలా మంచి ఫంక్షన్ అనమాట. దేంట్లో అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఒక బిగ్ కోర్ ఫంక్షన్ అనమాట. సో ఇది జనరల్గా ఏంటంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. Planning and execution of supply chains meet the material requirement of the company or organization. So ప్రతి కంపెనీకి, ప్రతి ఆర్గనైజేషన్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే జనరల్గా చూసుకున్నట్లయితే ఒక రా మెటీరియల్ని మనం పర్చేస్ చేయాలి అంటే ఒక వెండార్తో అది మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఒక పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవాలి.
సో అంటే ఆ పర్చేజ్ ఆర్డర్ కంపెనీ డిమాండ్ని బట్టి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసి ఆ వెండార్కి మనం ఫార్వర్డ్ చేస్తాం. సో ఆ వెండార్ అతని దగ్గర నిజంగా రా మెటీరియల్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనకి గూడ్స్ అనేది పంపిస్తాడు. సో అంటే ఇక్కడ మనం ఇక్కడ చూడవలసిన పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ అంటే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో ఏమేమి ఉంటుంది అంటే డిమాండ్ ఉంటుంది. సో మనకి ఎంత కావాలి, సో మన డిమాండ్ దేని బేస్ మీద డిపెండ్ అయి ఉంది అంటే సేల్స్ బేస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మన సేల్స్ బాగా జరుగుతుంది అనుకోండి, మనకి రా మెటీరియల్ ఎక్కువ కావాలి. మన సేల్స్ బాగా తక్కువ ఉందనుకోండి, రా మెటీరియల్ ఏం చేసుకుంటాం, సేల్స్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే సో కొనుక్కొని కంపెనీ కాస్ట్ కదా. సో అంటే సేల్స్ని బట్టి అలాగే బడ్జెట్ని బట్టి సో ఈ మెటీరియల్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. సో జనరల్గా చూసుకున్నట్లయితే సో డిమాండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపెనీకి ఎంత డిమాండ్ ఉంది అంతే రిక్వైర్మెంట్ మనం ఇచ్చుకోవాలి, అంతకంటే ఎక్కువ ఇస్తే ఉపయోగం ఏముంది. సో అలాగే ప్రైస్. సో ఫస్ట్ మనం ఆ వెండార్ దగ్గర మన రా మెటీరియల్ని పర్చేస్ చేసేటప్పుడు అతను బెస్ట్ వెండారా లేదా అని సెలెక్ట్ చేసుకుంటాం. అతని దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకుంటాం. అతను కరెక్ట్ పర్సనా కాదా, డిఫాల్టరా, నిజంగా అతనికి మార్కెట్లో మంచి నేమ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా పర్చేసింగ్ టీమ్ అనేది ఒక సెపరేట్గా ఉంటుంది ఆర్గనైజేషన్లో. ఆ టీమ్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకుంటాం. సో అంటే ఏంటి, సో అవైలబిలిటీ అంటే సో అతనికి రా మెటీరియల్ నిజంగానే అవైలబిలిటీ ఉందా లేదా, సో మన దగ్గర ఎంత ఉంది, సో ఇంకా ఎంత డిమాండ్ కావాలి అనేది అనమాట. ఎంత క్వాలిటీ ఉంది, క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా. ముందు మనకి క్వాలిటీ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలి, చీప్ రేట్లో రావాలి. అంటే బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అందరి దగ్గరికి వెళ్ళి కొటేషన్ అడుగుతాం మనం. సో ఏ వెండార్ దగ్గర ఏమేమి కావాలి అన్నది. సో అలాగే ఎప్పుడు డెలివరీ చేస్తాడు, ఆ స్కెడ్యూల్ డేట్ ఏంటి, టైం ఏంటి, ఇవన్నిటికి సంబంధించి ఒక అగ్రిమెంట్ వెండార్తో సెటప్ చేసుకోవడం అనేది ప్రతి కంపెనీకి కూడా ఉంటుందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే పర్చేసింగ్. సో ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ గురించి అనలైజ్ చేసాం. ఎంత కావాలి ఏంటి అనే దాని గురించి, ఎంత ప్రైస్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత ఆర్డర్ చేయాలి, ఎంత డెలివరీ డేట్ ఎప్పుడు, ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే సెకండ్లో ఏంటంటే పర్చేసింగ్ అంటే జనరల్గా చూసుకున్నట్లయితే సో ప్రతి కంపెనీకి రా మెటీరియల్ కానీ ఈ మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో పర్చేస్ చేసేటప్పుడు బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకొని అతనితో మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే స్మూత్ రిలేషన్షిప్ విత్ సప్లయర్ అనమాట. సో మరి స్మూత్ రిలేషన్షిప్ పేమెంట్ చేస్తాం కానీ పేమెంట్ లేకుండా ఎవడు మనకి ఉపయోగం లేదు కదా. ఒక వెండార్ దగ్గర నుంచి మెటీరియల్ కొంటే మనకి డబ్బులు కట్టాలా లేదా. సో ఆ పేమెంట్ ఫ్లో ఏంటి అన్నది కూడా ప్రతి కంపెనీ అనేది తెలుసుకుంటుంది అనమాట. సో అలాగే ఆ సప్లయర్ మంచోడా కాదా అనేది వాడికి రేటింగ్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో జనరల్గా పర్చేసింగ్ అంటే మనకి ఎస్ఏపిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్ ఏరియా ఉంది. దాని పేరు P2P అంటే ప్రొక్యూర్ టు పే. అంటే పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేదాకా జరిగే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా పర్చేసింగ్లో కవర్ అవుతుంది, అంటే P2Pలో కవర్ అవుతుంది. P2Pలో పర్చేసింగ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకే. సో అలాగే ఇదంతా స్కోప్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి, మనకు కాదు కంపెనీకి కలిగే బెనిఫిట్స్ ఏంటి. మనకి కలిగే బెనిఫిట్ శాలరీ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ స్మూత్ ఫ్లో, కంపెనీకి సంబంధించిన బిజినెస్ అనేది స్మూత్ ఫ్లోలో జరగాలి అంటే, సప్లై చైన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగాలి అంటే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మెటీరియల్ని స్టోర్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మెటీరియల్ సరిగ్గా స్టోర్ చేయకపోతే డ్యామేజ్ అయిపోతుంది, సో ఆబ్సలెన్స్ అయిపోతుంది, రిటైర్మెంట్స్ అయిపోతే మెటీరియల్ పనికి రాకుండా పోతాయి. అట్ ది సేమ్ టైమ్ దానికి కావాల్సిన ప్రిజర్వేషన్స్ చేయాలి, దానికి కావాల్సిన నీట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంతేగాని సో మనకి పైనుంచి వర్షం పడుతుంది, ఆ వర్షంలో కింద మెటీరియల్ పెట్టేస్తే ఏమవుతుంది మీ అందరికీ తెలిసిందే కదా. అందుకే మరి దాన్ని చక్కగా డిస్పోజల్ కూడా చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే మనకి పర్టికులర్గా స్టోర్స్ ఉండాలి. సో స్టోర్స్లో మనకి ఎవరు ఉంటారు, స్టోర్ కీపర్ ఉంటాడు. స్టోర్ కీపర్ ఏం చేశాడు, మెటీరియల్స్ని ఇన్వెంటరీని కరెక్ట్గా మెయింటైన్ చేసి సో దాన్ని డ్యామేజ్ లేకుండా మంచి అట్మాస్ఫియర్లో పెట్టి సో అందరికీ వినియోగించేలాగా చేయాలన్నమాట. అదంతా కూడా స్టోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్ అనమాట, అంటే స్టాక్ టేకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెటీరియల్స్ అనేది మన లెడ్జర్స్లో ఎంత అయిందో సో ఫిజికల్గా కూడా అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన లెడ్జర్స్లో మెటీరియల్స్ అనేవి ఒక 50 క్వాంటిటీ ఉంటే ఫిజికల్గా కూడా 50 క్వాంటిటీ ఉండాలి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో స్టోర్స్ మేనేజ్మెంట్ అనేది ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ది ఆపరేషన్ ఆఫ్ ది కంపెనీ. సో మనం ఇంకా చూసుకున్నట్లయితే
సో చాలా మంచి సోర్స్ని డిజైన్ చేశాను. ఇది రిసోర్స్, ఇది చాలా మంచి ఇంపార్టెంట్ రిసోర్స్. మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి నేను చక్కగా ఇంత వాట్ ఈజ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఇంత ఈజీగా అట్ ది సేమ్ టైమ్ మీకు ఈజీగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది చాలా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో అనేది. సో చూసుకున్నట్లయితే ఇంకా మనకి సో ఇంటర్వెల్ బిట్వీన్ ద రిసీవింగ్ పర్చేస్ పార్ట్స్ ఇక్కడ ఇంకా ఉంది. 1 minute, ఎక్కడ దాకా వచ్చాం? స్టోర్స్ మేనేజ్మెంట్ దాకా వచ్చాం. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక మెటీరియల్ కనుక తీసుకున్నట్లయితే అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారే స్టేజ్ ఉంటుంది. సో అంటే రా మెటీరియల్ నుంచి దాన్ని కన్సంప్షన్ చేసి సో ఆ రా మెటీరియల్ తీసుకెళ్ళి సబ్ కాంట్రాక్టర్ పంపించి సో వాటి సెమీ ఫినిష్డ్ కింద మార్చి దాని తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి మళ్ళీ దాన్ని వేర్ హౌస్లోకి తీసుకొస్తారు. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా క్రూషియల్ యాక్టివిటీ అనమాట. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి అలాగే మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి రా మెటీరియల్స్ కానీ ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది చాలా చాలా క్రూషియల్ మాడ్యూల్ అనమాట. సో అలాగే మనకి ఈ 3S అనమాట. 3S మీనింగ్స్ ఇది జనరల్గా 3S అంటే ఇక్కడ స్టాండర్డైజేషన్, ఎస్ అంటే ఫస్ట్ ఎస్ పేరు స్టాండర్డైజేషన్, సింప్లిఫికేషన్, స్పెసిఫికేషన్. సో 3S అంటారు దీన్ని. అంటే 3S మీనింగ్, ఈ కాన్సెప్ట్ మీకు మెటీరియల్ మేనేజ్మెంట్లో బుక్స్లో తప్ప ఇంకెక్కడ దొరకదు. సో దీన్ని నేను బుక్లో నుంచి తీసుకురావడం జరిగింది. స్టాండర్డైజేషన్ అంటే ఏంటంటే స్టాండర్డైజేషన్ మీన్స్ ప్రొడ్యూసింగ్ మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మినిమం వెరైటీ ఆఫ్ మెటీరియల్స్, పార్ట్స్, టూల్స్ అండ్ ప్రాసెస్. అంటే మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని తయారు చేయాలి అనేది స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ అనమాట. సో ప్రొడ్యూసింగ్ మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మినిమం వెరైటీ ఆఫ్ మెటీరియల్స్, పార్ట్స్, tools and process anamata. So it is the process of establishing standards or units of measure by which extent quality, quantity, value, performance may be compared and measured. Standardization అంటే ప్రతి కంపెనీకి ఒక స్టాండర్డైజ్డ్ ఉంటుంది, ఒక స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది, స్టాండర్డైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రా మెటీరియల్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, ఎట్లా స్టోర్లో పెట్టాలి. సో మ్యాక్సిమం ప్రొడ్యూస్ చేయాలంటే, మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనం కన్సిడర్ చేయాల్సింది క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత, వాల్యూ ఎంత, పర్ఫార్మెన్స్ ఏంటి. సో అలాగే ఇవన్నిటిని అంటే మినిమం వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేసి ఇవన్నిటిని మనం యూజ్ చేసుకొని మనం స్టాండర్డైజేషన్ చేయడం అనేది ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది. అలాగే సింప్లిఫికేషన్ అంటే ఇక్కడ క్లోజ్లీ రిలేటెడ్ టు స్టాండర్డైజేషన్. సో ఇది కూడా స్టాండర్డైజేషన్తో సమానంగానే లింక్ అయి ఉంది. ఓకే, సింప్లిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో సింప్లిఫికేషన్ అంటే ఏంటి, వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని రెడ్యూస్ చేయటం, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ని రెడ్యూస్ చేయటం, వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని రెడ్యూస్ చేయటం. అలాగే సింప్లిఫికేషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ రిడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ రేంజ్, అసెంబ్లీస్, పార్ట్స్, మెటీరియల్స్ అండ్ డిజైన్స్ అనమాట. సో ఇది మన రిడక్షన్ చేయడం ఏంటి, ప్రోడక్ట్ రేంజ్ని, అసెంబ్లీస్ని, పార్ట్స్ని, మెటీరియల్స్ని సింప్లిఫికేషన్ చేయడం, రిడక్షన్ చేయడం. ఇదంతా కూడా మెటీరియల్ మేనేజ్మెంట్లో ఒక పార్టే. 3S అంటారు, స్టాండర్డైజేషన్, సింప్లిఫికేషన్, అలాగే స్పెసిఫికేషన్స్ అంటారు. స్పెసిఫికేషన్ అంటే జనరల్గా చూస్తున్నట్లయితే సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రోడక్ట్, ప్రాసెస్ అండ్ సర్వీస్. అంటే మెటీరియల్ స్పెసిఫికేషన్స్ అనమాట. ప్రోడక్ట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, సర్వీస్ ఏంటి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ ఏంటి, ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్లో కవర్ అవుతాయి. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చూసుకున్నట్లయితే ఇందులో కవర్ అయ్యే పార్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటంటే రా మెటీరియల్ పర్చేస్ చేయడం, ఎక్కడి నుంచి పర్చేస్, సప్లయర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ప్రొక్యూర్ టు పే, P2P ప్రాసెస్ అంటే పర్చేస్ దగ్గర నుంచి పేమెంట్ చేసేదాకా ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో ఇది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే రా మెటీరియల్ రిసీవ్ చేసుకోవడం, అంటే వెండార్ మనకి గూడ్స్ పంపిస్తాడు కదా. సో మనం ఆర్డర్ ఇస్తాము, బాబు డబ్బులు మాకు గూడ్స్ పంపించమని చెప్పి, సో ఆ వెండార్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకుంటాం. సో రిసీవింగ్ కానీ మళ్ళీ స్టోర్ కీపింగ్ చేయాలి, అలాగే వేర్ హౌస్లో పెట్టాలి, ఇవన్నీ కూడా సో మెటీరియల్ మేనేజ్మెంట్ పార్ట్లో కవర్ అవుతుంది. అలాగే మెటీరియల్స్ని ఇష్యూ చేయాలంటే రా మెటీరియల్ నుంచి సెమీ ఫినిష్డ్గా మార్చడానికి లేదా ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చడానికి సబ్ కాంట్రాక్టర్కి ఇష్యూ చేస్తాం మళ్ళీ. సో అది కూడా మళ్ళీ మెటీరియల్ మేనేజ్మెంట్లోనే కవర్ అవుతుంది. ఇన్వెంటరీ కంట్రోల్ చేయటం, ఇది కూడా మెటీరియల్ మేనేజ్మెంట్లోనే కవర్ అవుతుంది. వాల్యూ ఇంజనీరింగ్, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి. సో వాల్యూ ఇంజనీరింగ్ అంటే రీసెర్చ్, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీ అనమాట. సో వెండార్ డెవలప్మెంట్, వెండార్ రేటింగ్, సో డిస్పోజల్, స్క్రాపింగ్. సో రా మెటీరియల్ స్క్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సర్ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం అంతా కూడా డిజైన్ అనేది మనకి మెటీరియల్ ప్లానింగ్లో కనపడుతుంది అనమాట. మెటీరియల్ మేనేజ్మెంట్లో ప్లానింగ్ ఇది. అలాగే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్
అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే, ఒకటి, మెటీరియల్ కాస్ట్ కెన్ బి లో. అసలు మనం పర్చేస్ చేసే మెటీరియల్ అనేది ఫస్ట్ మనం ఎవరైతే బెస్ట్ వెండర్ సెలెక్షన్ చూసుకొని వారి దగ్గర నుంచి రా మెటీరియల్ కొంటామో అది చాలా లో కాస్ట్లో మనకు అనుకూలంగా ఉండేటట్టు ఉండాలి. నెక్స్ట్, బెటర్ హ్యాండ్లింగ్ ఆఫ్ మెటీరియల్స్. అలాగే మనకి డూప్లికేట్ ఆఫ్ మెటీరియల్స్ ఉండకూడదు, ఆర్డర్స్ ఉండకూడదు. డూప్లికేషన్ ఆఫ్ ఆర్డర్స్ అంటే రెండు సేమ్ పర్చేజ్ ఆర్డర్ ఒకే మెటీరియల్కి 2 సార్లు క్రియేట్ చేసి డూప్లికేషన్ అవుతుంది కదా, అలాంటివి ఉండకూడదు. మెటీరియల్ విల్ బీ ఆన్ ది సైడ్ వెన్ వీ నీడ్. అలాగే మనకి రిస్క్ ఆఫ్ ఇన్వెంటరీ లాస్, అలాగే స్టాక్ రిడక్షన్స్, అలాగే ఇంప్రూవ్మెంట్ ఇన్ లేబర్ ప్రొడక్టివిటీ, సో క్వాలిటీ కంట్రోల్, బెటర్ రిలేషన్షిప్ విత్ సప్లయర్స్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్స్, సో కంట్రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్, ఇవన్నీ కూడా మొత్తం మెటీరియల్ మేనేజ్మెంట్లో అడ్వాంటేజెస్. అంటే ఆ మెటీరియల్ మాడ్యూల్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవడం మూలంగా ఇంత అడ్వాంటేజెస్ మనకి ఉందన్నమాట. సో అంటే ఆ కంపెనీకి మెయిన్ ఆలోచించేది ఏంటి, ఒక మెటీరియల్ని మనం పర్చేజ్ చేస్తామంటే లో కాస్ట్లో రావాలి, బెటర్ క్వాలిటీలో రావాలి. సో బెటర్ క్వాలిటీలో వస్తే మనకి బెటర్ ప్రోడక్ట్ని ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. కాబట్టి మరి ఆ స్టాక్ని మనం మెయింటైన్ చేయడానికి స్టోర్స్ ఉండాలి కదా, మరి ఆ స్టోర్స్లో మరి చక్కగా దాన్ని రా మెటీరియల్స్ని మెయింటైన్ చేసి సో స్టాక్ టేకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లెడ్జర్ వైజ్ మనకి ఎంత ఉందో సో మనకి ఫిజికల్గా కూడా అంతే అవైలబిలిటీలో ఉండాలి. సో అలాగే మరి దాన్ని డ్యామేజెస్ అవ్వకూడదు, అబ్సలెన్స్ అవ్వకూడదు. సో ఇలా మరి బెస్ట్ వెండర్ సెలెక్షన్ చూసుకొని ఆ వెండర్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకి రా మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఏంటంటే జనరల్గా రైట్ మెటీరియల్, రైట్ టైం, రైట్ అమౌంట్. అంటే 3 R's ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే ఇంకో 3, సో ఫస్ట్ 3 R's ఏంటంటే రైట్ మెటీరియల్. మనం ఏమైతే రా మెటీరియల్ కావాలో అది రైట్ మెటీరియల్, అంతేగాని రాంగ్ మెటీరియల్ సెలెక్షన్ చేసుకోకూడదు. రైట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ టైంలో సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ అమౌంట్ అయి ఉండాలి. సో అది మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో కవర్ అయ్యే ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రైట్ ప్రైస్ అయి ఉండాలి, అట్ ది సేమ్ టైం రైట్ సోర్స్ అయ్యి మనకి ఉండాలన్నమాట. సో ఇది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మాడ్యూల్ అనేది జనరల్గా వెరీ వెరీ క్రూషియల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎస్ఏబి పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ మాస్టర్ ఉంటుంది, మెటీరియల్ వాల్యుయేషన్స్ ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపి మాడ్యూల్స్లో కవర్ అవుతాయి అనమాట. సో మెటీరియల్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ కింద మనం డిస్కస్ చేస్తాం. సో ఇట్ హెల్ప్స్ టు స్పీడ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీస్. సో ఈ మాడ్యూల్ మూలంగా ఏంటంటే మనకి స్పీడ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్ సో అండ్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీస్ అనేది చాలా స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నో షార్టేజ్ ఆఫ్ మెటీరియల్, మనకు కావాల్సినప్పుడు షార్టేజ్లో ఉంటే ప్రాబ్లం ఏంటి, మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకే మనకి అవైలబిలిటీలో ఉండాలి కాబట్టి ముందుగానే ఈ మెటీరియల్స్ని రెడీ చేసుకొని ప్రాపర్ ప్రిజర్వేషన్స్ మెయింటైన్ చేస్తాం. సో ఇది బేసిక్గా ఈరోజు టాపిక్ అనమాట. సో ఫస్ట్ నేను మీకు ఏం చెప్పానంటే ఎస్ఐపి మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మెటీరియల్ మేనేజ్మెంట్ ఎందుకు అనే దాని గురించి సో దగ్గర అరౌండ్ 20 minutes దీని గురించి టాపిక్ డిస్కస్ చేశాను. సో ఈ టాపిక్లో ఏంటంటే కేవలం మెటీరియల్ మేనేజ్మెంట్ ఎందుకు అన్న దాని గురించి డిస్కస్ చేశాను. అలాగే ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఫుల్గా డెప్త్గా నేను చెప్పలేదు. ఓకే, ఎందుకంటే సో ఫస్ట్ మన ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మెటీరియల్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, కంట్రోలింగ్ అంటే ఏంటి, ఏం కంట్రోల్ చేయాలి, సో ప్రైస్ని ఎలా కంట్రోల్ చేయాలి, సో అలా ప్రతి పాయింట్ని కూడా సో అర్థమయ్యే రీతిలో మీకు చెప్పడం అనేది ట్రై చేశాను. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయితే సో ఇమీడియట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సో ఇంకా నెక్స్ట్ పార్ట్ బి కోసం రెడీగా ఉండండి. సో ఎస్ఐపికి సంబంధించి అక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఇది కేవలం ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్ గురించే జరిగింది, కానీ ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయలేదు. ఒక అవుట్ ఆఫ్ స్కోప్ బయట మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు సో అట్లీస్ట్ మనకి ఈ పాయింట్స్ మనకి చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఎస్ఐపిలో ఎంఎం మాడ్యూల్ ఒక వెరీ వెరీ క్రూషియల్ మాడ్యూల్, చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్. ఎస్ఐపి ఫైకోకి ఎంత డిమాండ్ ఉందో ఎంఎం మాడ్యూల్ కూడా సో అంతే రీతిలో మనకి డిమాండ్ ఉంది. సో అట్ ది సేమ్ టైం ఇది చాలా చిన్న మాడ్యూల్ కంపేరింగ్ టు ఎఫ్ఐసిఓతో. సో ఇది ఈరోజు క్లాస్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి వెరీ సూన్ మేము సో 9,000 రూపీస్కి ఒక కోర్సు డిజైన్ చేస్తున్నాను 30 daysలో ఎస్ఏపి ఎంఎం. సో ఆ కోర్స్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఇది డెమో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్నది ఒక ఐడియా కోసం ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you very much for your support. This is Shanu SK signing off.